In the last topic, we discussed about atomic bonding. In that atomic bonding, 5 different types of bondings. First 3 are primary bondings. Rest of the 2 are secondary bondings. In that primary bonding is also known as strongest bond, and the weakest bonds are also known as secondary bonds. In that primary bond, we discussed about ionic bonding, covalent bonding, metallic bonding. In that ionic bonding means transfer of ions from one element to another element. Second one, covalent bond, is sharing of electrons, sharing of ions or electrons. Third one, metallic bonding. Metallic bonding is the free positive electron. Covalent bonding means covalent bonding means sharing of electrons or ions. Metallic bonding means the cloud formation. The free electrons are moved around the positive ion. These are the primary bonds. Secondary bonds means van der Waals bonds. One element, one molecule. The secondary bondings are very weak bonds. One is van der Waals bonds, another one is hydrogen bond. These are very weak bonds. When the temperature increases, these bonds are break very easily. Okay, now the structure of solids. స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్ అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసి ఒక సాలిడ్ యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది. సాలిడ్ ఒక చిన్న పీస్ ఆఫ్ సాలిడ్ తీసుకున్నప్పుడు దాన్ని మైక్రోస్కోప్లో చూసినప్పుడు దాని యొక్క షేప్ స్ట్రక్చర్ అన్నది ఈ విధంగా ఫార్మేషన్ అన్నది చేస్తుంది. అదే ఒక లిక్విడ్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ మాలిక్యూల్స్, ఆటమ్స్ ఇలా లిక్విడ్లో మనకు కనిపిస్తాయి మైక్రోస్కోప్లో చూస్తాం. గ్యాసెస్లో చూసుకుంటే గ్యాసెస్కి సంబంధించిన మాలిక్యూల్స్ ఆర్ ఆటమ్స్ అనేవి ఇలా కనిపిస్తాయి. ఇది మన స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్, లిక్విడ్స్కి, గ్యాసెస్కి, అలాగే సాలిడ్స్కి. ఇది సాలిడ్కి సంబంధించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్ స్ట్రక్చర్స్ మనకి మెయిన్గా తెలవాల్సింది ఏంటంటే క్రిస్టలైన్ అంటే ఏంటి, నాన్ క్రిస్టలైన్ అంటే ఏంటి. క్రిస్టలైన్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ని బాగా హీట్ చేసినప్పుడు అది మెల్టింగ్ అవుతుంది, అంటే కరుగుతుంది. అది కరిగినప్పుడు లిక్విడ్ ఫార్మేషన్ కింద చేంజ్ అవుతుంది. అది లిక్విడ్ నుంచి మళ్ళీ రివర్స్ కింద మళ్ళీ సాలిడ్ కింద కొంత టైం తర్వాత మళ్ళీ అది సాలిడ్ కింద చేంజ్ అవుతుంది, టెంపరేచర్ని రిమూవ్ చేసి. అది ఫాస్ట్గా కూలింగ్ చేస్తే నాన్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ అంట. స్లోగా టైం తీసుకుని అది సాలిడ్ కింద ఫామ్ అవుతే దాన్ని క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ అంట. క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ స్లో కూలింగ్ ప్రాసెస్ ద్వారా జరిగితే దాని క్రిస్టలైన్ స్ట్రక్చర్స్. ఫాస్ట్గా కూల్ చేయడం అంటే సమ్ వాటర్ ఇవన్నీ ఏదైనా యాడ్ చేసి కూలింగ్ చేసి దాన్ని ఫాస్ట్గా చేస్తే దాన్ని నాన్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్. నాన్ క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ని మనం ఏమని పిలుస్తామంటే అమార్ఫస్ స్ట్రక్చర్స్ అని కూడా పిలుస్తాం. అమార్ఫస్ మెటీరియల్స్, నాన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ అన్న ఒకటే. ఓకే, క్రిస్టలైన్, నాన్ క్రిస్టలైన్ 2 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. క్రిస్టలైన్ స్ట్రక్చర్స్ అంటే స్లో కూలింగ్, నాన్ క్రిస్టలైన్ ఆర్ అమార్ఫస్ అంటే ఫాస్ట్ కూలింగ్. అయానిక్ క్రిస్టల్స్ అంటే ఆల్రెడీ అయానిక్ బాండింగ్ చూసాం, అంటే కామన్ సాల్ట్ NaCl అని కామన్ సాల్ట్. దాని యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది, క్లోజ్డ్ ప్యాక్డ్ ఆఫ్ అర్రే ఆఫ్ అయాన్స్. క్లోజ్డ్ ప్యాక్డ్ కింద ఉండే అయానిక్ క్రిస్టల్స్, సాల్ట్ ఇవన్నీ చూస్తాం క్లోజ్డ్ ప్యాక్డ్ కింద ఉంటాయి. మెటాలిక్ క్రిస్టల్స్, క్లోజ్డ్ ప్యాక్డ్ అర్రే ఆఫ్ మెటల్ క్యాటియాన్స్. క్యాటియాన్ అంటే పాజిటివ్లీ చార్జ్డ్, యానియాన్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్. ఐరన్, కాపర్, మెటల్స్ సంబంధించిన క్రిస్టల్ ఫార్మేషన్ అన్ని క్లోజ్డ్ ప్యాక్డ్ అర్రే ఆఫ్ మెటల్ క్యాటియాన్స్ కింద ఫామ్ అవుతాయి. కోవలెంట్ క్రిస్టల్స్, కోవలెంట్ బాండింగ్ సంబంధించి ప్యాక్డ్ ఆఫ్ ఆటమ్స్ టు సాటిస్ఫై డైరెక్షనల్ కోవలెంట్ బాండింగ్స్. డైమండ్, సిలికా, క్లే, మినరల్స్ ఇవన్నీ కోవలెంట్ బాండింగ్స్ అంటే షేరింగ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ మాలిక్యులర్ అంటే ఏంటి, మాలిక్యులర్కి సంబంధించి ఏంటంటే van der Waals బాండింగ్ సంబంధించి అన్ని మనకి మాలిక్యులర్ ప్యాకింగ్ ఆఫ్ స్పెసిఫిక్ మాలిక్యూల్స్ హెల్డ్ టుగెదర్ బై van der Waals బాండ్స్.
ఐస్ పీసెస్, ఇవన్నీ వాండర్వాల్ బాండ్స్. అంటే జస్ట్ కొంత వరకునే అది జస్ట్ అట్రాక్షన్ ఫోర్స్ మాత్రమే, అది దాన్ని వాండర్వాల్ బాండింగ్స్ అంటారు. అమార్ఫస్ మెటీరియల్స్, అమార్ఫస్ అంటే నాన్ క్రిస్టలైన్ మెటీరియల్స్ అన్న అమార్ఫస్ అన్న ఒకటి. గ్లాసు ఇవన్నీ అమార్ఫస్ మెటీరియల్స్. అంటే ఫాస్ట్గా కూలింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఇర్రెగ్యులర్ ప్యాకింగ్స్ ఆఫ్ అయాన్స్. ఫాస్ట్ కూల్ అవడం వల్ల అది దాని యొక్క స్ట్రక్చర్ ఫార్మేషన్ చేయలేదు. దానివల్ల ఏమవుతుందంటే మనకి సమ్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇర్రెగ్యులర్ ప్యాకింగ్స్, ఇర్రెగ్యులర్ షేప్స్ కింద ఫామ్ అవుతుంది. దాన్ని అమార్ఫస్ మెటీరియల్స్ అన్న. సోడా గ్లాస్, అమార్ఫస్ పాలిమర్స్, ఇవన్నీ మెట్ గ్లాస్, ఇవన్నీ అమార్ఫస్ మెటీరియల్. కాంపోజిట్ మెటీరియల్స్ అంటే ఫైన్ ఫైబర్స్ డిస్పర్స్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ మ్యాట్రిక్స్ పార్టికల్స్. అంటే ఫైబర్ రిన్ఫోర్స్డ్ ప్లాస్టిక్, పోర్ట్లాండ్, సిమెంట్, కాంక్రీట్, ఇవన్నీ మన కాంపోజిట్ మెటీరియల్స్. అందులో ఫైబర్స్ యూజ్ చేసినప్పుడు ఇది కూడా సమ్ కాంపోజిట్ మెటీరియల్స్ కింద యాక్ట్ అవుతుంది. డిఫరెంట్, అప్పుడు మనకి స్ట్రక్చర్, సాలిడ్ స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్ ఫార్మేషన్స్. చూడండి, ఇది నాన్ డెన్స్ ర్యాండమ్ ప్యాక్డ్ ఇర్రెగ్యులర్ షేప్. ఇది కాండమోర్ డయాగ్రామ్. ఇది అట్రాక్టివ్ ఫోర్స్కి, రిపల్సివ్ ఫోర్స్కి మనకి రిజల్టెంట్. ఇక్కడ టెంపరేచర్ని బట్టి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఇది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ. ఇది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ ఎప్పుడైతే రీచ్ అవుతుందో బాండింగ్ బెటర్గా ఉన్నట్టు. ఇది చూడండి, డెన్స్ రెగ్యులర్ ప్యాక్డ్ స్ట్రక్చర్ టెన్ టు హ్యావ్ లోయర్ ఎనర్జీ. లోయర్ ఎనర్జీ ఎప్పుడైతే ఉంటుందో దాని యొక్క ప్యాకింగ్ అన్నది డెన్స్ రెగ్యులర్ ప్యాకింగ్ కింద ఉంటుంది. అంటే దాని యొక్క బాండింగ్ దగ్గరగా ఉన్నప్పుడు మనం రిపల్షన్, అట్రాక్షన్కి మనం రిజల్టెంట్ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు అది మినిమం పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ వస్తుంది. అలా మినిమం పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర వచ్చినప్పుడు దానికి మనం అంటే దాని యొక్క మీనింగ్ డెన్స్ రెగ్యులర్ ప్యాకెట్ కింద ఉన్నట్టు మెటీరియల్. ఓకే, గ్యాప్స్ ఉంటే నాన్ డెన్స్డ్, గ్యాప్ లేకుండా బాండింగ్ ఫామ్ చేస్తే డెన్స్డ్ రెగ్యులర్ ప్యాకింగ్. ఇది క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ మెటల్స్లో ఈ విధంగా ప్యాకింగ్స్ ఉంటాయి, 2 టైప్స్. ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అయ్యి చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. హెక్సాగనల్ క్లోజ్డ్ ప్యాకెట్, హెచ్సిపి స్ట్రక్చర్ అంటాం. అంటే హెక్సాగనల్గా మాత్రమే ఇది బాండింగ్ ఫామ్ చేస్తుంది. మెటీరియల్స్ ఏంటంటే మెగ్నీషియం, జింక్, కాడ్మియం, కోబాల్ట్, టైటానియం, ఇవన్నీ హెచ్సిపి స్ట్రక్చర్ ఫార్మేషన్లో ఉండే స్ట్రక్చర్స్. అలాగే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్, ఎఫ్సిసి స్ట్రక్చర్ అంటే మెటల్స్ క్రిస్టలైన్ ఇన్ ఎఫ్సిసి స్ట్రక్చర్. అల్యూమినియం, కాపర్, నికిల్, ఐరన్, లెడ్, సిల్వర్, గోల్డ్. ఈ ప్రతి మెటీరియల్ టెంపరేచర్ బేస్ చేసుకుని మాత్రమే చేంజ్ అవుతాయి స్ట్రక్చర్స్. అబోవ్ 910 degrees అయితే ఎఫ్సిసి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. బిలో 910 degrees అయితే డిసిసి స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. డిసిసి స్ట్రక్చర్ అంటే బాడీ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్. ఇది నాన్ క్లోజ్లీ ప్యాక్డ్ స్ట్రక్చర్. అంటే ఆ ఒక మెటీరియల్, ఐరన్ మెటీరియల్ని 910 degrees కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఫార్మేషన్ ఉంటుంది. ఎప్పుడైతే 910 degrees కంటే అబోవ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మనకి స్ట్రక్చర్ అన్నది చేంజ్ అవుతుంది. ఇలా ప్రతి మెటీరియల్కి చేంజ్ అవుతుంది. లెడ్ కానీ, సిల్వర్, గోల్డ్, కాపర్, నికిల్, ప్రతి మెటీరియల్కి ఒక్కొక్క టెంపరేచర్ గ్రేడియంట్ ఉంటుంది. ఆ టెంపరేచర్ దగ్గర అవి ఫేస్ని చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. అంటే స్ట్రక్చర్, దాని యొక్క స్ట్రక్చర్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్రిస్టల్, ఇలాంటి టైప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయితే అవన్నీ కంబైన్ అయితే మనకి ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కింద కనిపిస్తుంది. మెటీరియల్ అన్న సాలిడ్ మెటీరియల్ కింద కనిపిస్తుంది. ఓకే, ఇది అటామిక్ స్ట్రక్చర్ ఆఫ్ మెటల్స్ సంబంధించి, కాపర్కి సంబంధించి సమ్ ఆఫ్ ఆటమ్స్, రెవల్యూషన్, కాపర్ ఆటమ్స్, ఇవన్నీ. Why the different structures? ఎందుకు డిఫరెంట్ స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్ ఆఫ్టర్ దట్ గివ్స్ ద క్రిస్టల్ లీస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ. ఎక్కడైతే మనం కాండమోర్ డయాగ్రామ్ చూసాం, లీస్ట్ ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ అన్నది క్లోజ్లీ ప్యాక్డ్ కింద ఉన్నట్టు. ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ దట్ హ్యాస్ లీస్ట్ ఎనర్జీ అట్ వన్ టెంపరేచర్ నీడ్ నాట్ నెసెసర్లీ హ్యావ్ ద లీస్ట్ ఎనర్జీ అట్ అనదర్ టెంపరేచర్. ఒక టెంపరేచర్లో లీస్ట్ ఎనర్జీ రావచ్చు, ఇంకో టెంపరేచర్లో రాకపోవచ్చు. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్. మనం ఆల్రెడీ ఎగ్జాంపుల్ కూడా చూసాం. టెంపరేచర్ ఐరన్ అన్నది బిలో 910 degrees ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, అబోవ్ 910 degrees ఒక స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. బీసీ స్ట్రక్చర్ అంటే నాన్ క్లోజ్డ్ ప్యాక్డ్గా ఉండవు సరిగ్గాను. అదే ఎఫ్సిసి స్ట్రక్చర్ క్లోజ్డ్ ప్యాక్డ్ కింద ఉంటుంది. అది టెంపరేచర్ మారికొద్ది క్లోజ్డ్ ప్యాక్డ్ షేప్ అన్నది చేంజ్ అవుతుంది. ఇది
ఇది మెయిన్గా టెంపరేచర్ డిపెండెంట్ కింద స్ట్రక్చర్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఇది సాల్ట్కి సంబంధించిన మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఇలా కనిపిస్తుంది స్ట్రక్చర్. కోవలెంట్ బాండ్స్ అయితే ఇలా ఉంటుంది. ఈ మధ్య ఇది ఒక ఒక షీటు, ఇది ఒక షీటు. షీట్ టైప్స్లో ఉండేవన్నీ కోవలెంట్ బాండ్స్. షీట్ టైప్స్లో ఎక్కువగా ఉంటాయి. ఈ షీట్కి మధ్యలో ఉండే అట్రాక్షన్ ఫోర్స్ని మనం వాన్ డర్ వాల్ అట్రాక్షన్ ఫోర్సెస్ అంటాం. ఓకే, ఇదన్నీ షేరింగ్ ఆఫ్ ఆటమ్స్. షేరింగ్ ఆఫ్ ఇదంతా మాలిక్యులర్. ఆటమ్ అంటే ఒక ఆటమ్ మధ్యలో పాజిటివ్ క్యాటయాన్ ఉంటుంది, చుట్టూ షెల్స్ నెగిటివ్ ఉంటాయి, దాని చుట్టూ షెల్స్ ఉంటాయి, నెగిటివ్ షెల్స్. ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అన్ని కంబైన్ అయితే దాని మాలిక్యూల్స్ అంటాం. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అన్నిటితోటి మనకి డిఫరెంట్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. చైన్స్లో షీట్స్లో ఉండేవన్నీ ఎక్కువ కోవలెంట్ బాండింగ్స్. ఇవన్నీ కోవలెంట్ బాండింగ్స్ సంబంధించిన ఎగ్జాంపుల్. పాలీక్రిస్టలైన్ స్ట్రక్చర్ ఎలా ఫామ్ అవుతుందో అన్నది ఇక్కడ ఇచ్చారు. బాగా మనం మెల్ట్ చేసినప్పుడు మనకి స్ట్రక్చర్ అన్నది ఈ విధంగా లిక్విడ్ ఫార్మేషన్కి వచ్చేస్తుంది. చిన్న చిన్న డాట్స్ మాత్రం ఉంటాయి. అది కూల్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఈ స్మాల్ మెటీరియల్ న్యూక్లియస్ అన్నది ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా ఎక్స్పాండ్ అయ్యి ఈ మెటీరియల్ నుంచి ఈ మెటీరియల్కి ఇలా కంబైన్ అవుతూ ఉంటుంది. ఇలా కంబైన్ అయ్యి గ్రోత్ని ఫామ్ చేస్తుంది. గ్రోత్ని ఫామ్ చేసి మధ్యలో ఉండే డిఫరెంట్ బౌండరీస్ ఉన్నాయి. దీన్ని గ్రెయిన్ బౌండరీస్ అని పిలుస్తాం. ఈ మధ్యలో ఉండే అన్నింటిని గ్రెయిన్స్ అని పిలుస్తాం. ఓకే, అంటే ఒక లిక్విడ్ సాలిడ్ స్టేజ్కి చేంజ్ అయ్యే పొజిషన్ని మన పాలీక్రిస్టల్ మెటీరియల్స్ యొక్క ఫార్మేషన్ ఉన్నది ఎలా జరుగుతుంది. సాలిడిఫికేషన్ అంటే సాలిడిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ లిక్విడ్ నుంచి సాలిడ్ చేంజ్ అయ్యేదాన్ని సాలిడిఫికేషన్ అంటాం. అంటే ఒక ఐరన్ మెటీరియల్ బాగా హీట్ చేస్తే లిక్విడ్ ఫామ్కి వచ్చింది. కూలింగ్ జరిగేటప్పుడు దాని యొక్క మెల్లింగ్గా ఒకదాన్ని ఒకటి ఫార్మేషన్ చేసుకుంటూ సాలిడ్కి చేంజ్ అవుతుంది. ఈ మధ్యలో గ్రెయిన్ బౌండరీస్ ఫామ్ అవుతాయి, గ్రెయిన్స్ ఫామ్ అవుతాయి. ఒక మెటీరియల్ స్వీట్ ఏదైనా తయారు చేసినప్పుడు కూడా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక స్వీట్ని తయారు చేసినప్పుడు బాగా హీట్ చేస్తాం, లిక్విడ్ ఫార్మేషన్లో ఉంటుంది. తర్వాత సమ్ టైం తర్వాత అది సమ్ సాలిడ్ కింద చేంజ్ అవుతుంది. ఎలా చేంజ్ అవుతుంది అంటే ఇలా న్యూక్లియస్ నుంచి గ్రెయిన్స్ ఫామ్ చేసుకుని ఇలా ఒక సాలిడ్ స్ట్రక్చర్ కింద ఫామ్ చేస్తారు. దాన్ని పాలీక్రిస్టలైన్ స్ట్రక్చర్ అంటాం. సాలిడిఫికేషన్ ఆఫ్ పాలీక్రిస్టల్ స్ట్రక్చర్ ఏంటంటే ఇది స్టేజెస్. లిక్విడ్ నుంచి సాలిడ్కి చేంజ్ అవ్వడమే సాలిడిఫికేషన్. అలాగే డిఫెక్ట్స్ ఆఫ్ క్రిస్టల్స్. డిఫెక్ట్స్ కూడా మనకి డిఫెక్ట్స్ ఆఫ్ స్ట్రక్చర్స్. డిఫెక్ట్స్లో మనకి 4 టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఉన్నాయి. పాయింట్ డిఫెక్ట్, లైన్ డిఫెక్ట్, సర్ఫేస్ డిఫెక్ట్, వాల్యూమ్ డిఫెక్ట్. అంటే క్రిస్టల్ జరిగేటప్పుడు అందులో సమ్ డిఫెక్ట్స్ ఉంటాయి. ఎందుకంటే లిక్విడ్ నుంచి సాలిడ్ చేంజ్ అయినప్పుడు సమ్ డిఫెక్ట్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఇంటిగ్రల్ ఆర్ సబ్స్టిట్యూషనల్ అన్నది పాయింట్ డిఫెక్ట్స్. ఒక లైన్ కింద వచ్చే దాన్ని డిస్లొకేషన్స్ లైన్ డిఫెక్ట్ అంటాం. సర్ఫేస్ అంటే ఏరియా ఆర్ గ్రెయిన్ బౌండరీస్లో వచ్చే డిఫెక్ట్స్ గ్రెయిన్ బౌండరీ డిఫెక్ట్స్ ఆర్ సర్ఫేస్ డిఫెక్ట్స్. ఇందాక ఆల్రెడీ చూసాం. గ్రెయిన్ బౌండరీ ఫార్మేషన్, ఈ బౌండరీస్ని గ్రెయిన్స్ అని పిలుస్తాం. దీంట్లో వచ్చే డిఫెక్ట్స్ని గ్రెయిన్ బౌండరీ డిఫెక్ట్స్. ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర వస్తే పాయింట్ డిఫెక్ట్, ఒక పర్టికులర్ లైన్ దగ్గర మాత్రం డిఫెక్ట్ వస్తే లైన్ డిఫెక్ట్స్. ఇవన్నీ క్రిస్టల్లో వచ్చే డిఫెక్ట్స్. వాల్యూమ్లో వస్తే వాల్యూమ్ డిఫెక్ట్స్. దీన్ని ఇంటిట్యూషనల్, సబ్స్టిట్యూషనల్ అంటాం. లైన్ డిఫెక్ట్స్ అయితే డిస్లొకేషన్స్. సర్ఫేస్లో అయితే గ్రెయిన్ బౌండరీ ఏరియాలో వస్తుంది. టోటల్ వాల్యూమ్ మొత్తానికి వస్తే పోర్స్ ద్వారా రావచ్చు, లేదా ఇంక్లూజన్స్ డిఫరెంట్ అదర్ మెటీరియల్స్ ఏదైనా యాడ్ అయితే వచ్చేది ఇంక్లూజన్స్. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్. పాయింట్ డిఫెక్ట్ అంటే ఏంటంటే ఆటమ్స్ మధ్యలో వేరే అదర్ ఆటమ్స్ ఏదైనా యాడ్ అయితే దాన్ని ఇంటర్ట్యూషనల్ డిఫెక్ట్స్ అంటాం. సబ్స్టిట్యూషనల్ అంటే ఒక ఆటమ్ మధ్యలో వేరే అదర్ టైప్ ఆఫ్ ఆటమ్ ఏదైనా యాడ్ అయితే దాన్ని ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్ కాకుండా వేరే అదర్ టైప్ ఆఫ్ ఆటమ్ ఏదైనా యాడ్ అయితే మధ్యలో దాన్ని సబ్స్టిట్యూషనల్ అంటాం. లైన్ డిఫెక్ట్ అంటే ఇదంతా లైన్స్ కింద ఒక ఫార్మేషన్ చేసింది, ఇక్కడ మధ్యలో ఇక్కడ డిస్లొకేషన్ అన్నది జరిగింది. దీన్ని డిస్లొకేషన్ అంటే కొన్ని మెటల్స్లో ఆర్ మెటీరియల్స్లో ఇలా డిస్లొకేషన్స్ అన్నీ ఉంటాయి. దీన్ని డిస్లొకేషన్స్ అని పిలుస్తాం. లైన్ డిఫెక్ట్స్, లైన్ డిస్లొకేషన్ అంటే మనం ఇక్కడ షియర్ స్ట్రెస్ అప్లై అయినప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఒక బాండింగ్ అనేది బ్రేక్ అయ్యి ఇంకో బాండింగ్కి అటాచ్ అవుతుంది. ఇలా ఉండేదాన్ని మనం ఎక్కువగా మనకి స్టీల్ రాడ్స్లో కనిపిస్తుంది. స్టీల్ రాడ్ని గట్టిగా ఫోర్స్తో కొట్టినప్పుడు సమ్ బెండ్ అవుతుంది. బెండింగ్ అన్నది ఏంటంటే ఒకదాని నుంచి ఒకటి యాడ్ అవ్వడం. దాన్ని స్లిప్ లైన్ డిస్లొకేషన్ అంటారు.
Okay.